అప్పుడు ఏమైంది, నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయా, టీవీకి వెళ్ళడం వచ్చేసి. అవును అవును అవును. ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు. అరే ఇలా అయింది ఏంటి అని కసిలో మళ్ళీ ఒక 1 year చేసాం. అవును, మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే ఆ, వెల్కమ్గా తీసుకున్నారు మిమ్మల్ని ఆబ్వియస్లీ. తీసుకున్నారు. మళ్ళీ 1 year చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ఇటు వెళ్ళినోని మళ్ళీ ఇటు వచ్చా, ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా. బట్ లోపల మాత్రం ఇది కాదు, ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట. మళ్ళీ బయటకు వచ్చాను. ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 2015 మిడ్లో బయటకు వచ్చామండి. అప్పటి నుంచి అరాకొర అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆ 15 మిడ్లోంచి 2020 వరకు ఆ 4 years ఇటు లేక అటు లేక ఆ 4 years బాగా స్ట్రగుల్ అయ్యాను. అది ఇక మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్. అంటే తినడానికి ఉండడం వేరు, అది వేరు, బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. అవును, మైండ్ బిజీ. మనం అసలు ఎటు వెళ్తున్నాం అని ఒక తెలుస్తుంది కదా లోపల. పొద్దున 6 గంటలకు వేస్తే స్టాఫ్ వచ్చారా, పొద్దున 12 గంటల వరకు ఈ షూటింగ్, మధ్యాహ్నం ఆ షూటింగ్, దుబాయ్, ఇటు ఆస్ట్రేలియా, ఇవి అన్నిట్లో ఈ స్కిట్ల బిజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు స్కిట్లు, మినిమం ఒక స్కిట్ రాయడానికి 2 రోజులు పట్టేదండి. ఎవరు రాస్తారు? నేను, నా టీం మెంబర్స్, ఎవరైనా ఒక రైటర్, అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ టీమ్ లీడర్ దగ్గరనే ఉంటుందండి. ఇంప్రూవ్ అని ఉంటుందండి యూఎస్లో, అంతా ఉంటుంది. ఇది 100% ఇంప్రూవేషనే స్కిట్ అండి, స్కిట్ రైటింగ్ ఏ ఉండదు. సో మీకు దానికి నేపథ్యం, మీరు థియేటర్కి వెళ్ళారా? థియేటర్ ఏం లేదండి, నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీరు చూసి నేర్చుకున్నవి. అంతే అంతే. ఎందుకంటే మనం కూర్చున్నామండి, ఇప్పుడు పాయింట్ ఎట్లా వస్తే మనం కూర్చున్నాము, లేట్ అవుతుంది, ఈ లేట్ అయిన గ్యాప్లో ఏం చేద్దాం అని ఒక థాట్, ఏం చేయొచ్చు అని కూర్చొని మాట్లాడుకోవడం. అలా మాట్లాడుకుంటే ఏదో జోకులు వస్తూ ఉంటాయి. ఓ బంచ్ ఆఫ్ జోక్స్ వచ్చాక అసలు దీనికి ఏంటి కంటెంట్ ఏంటి, కథ ఏంటి, ఓ ఇలా వచ్చాడు, ఓ మిడ్లో గొడవ జరిగింది, లాస్ట్లో ఆ గొడవ పడి సారీ చెప్పాడు, ఓ స్టార్ట్, ఓ మిడ్, ఎండ్, ఏం చేయొచ్చు దీనికి, అలా కూర్చి స్కిట్ రాయడమే. అలా టీం అంతా రాయడం, ఆలోచన ఎక్కడ పాయింట్ వస్తుంటుంది. అది టైమింగ్ ఎడిటింగ్లో అసలు, అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నా ధనరాజు కానీ, నేను కానీ, అప్పుడు రాఘవ్ గారు కానీ, చంద్ర కానీ, అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి. అవును, ఎన్ని స్కిట్లు అయి ఉంటాయి, కొన్ని వేల స్కిట్లు అయి ఉంటాయి, వేల పాయింట్లు టచ్ చేశారు. ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళకి. అవును, అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే, ఆల్ పాయింట్స్. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఓ 100 పాయింట్లు ఉంటాయి, అప్పుడు మాకు అవన్నీ కొత్త. ఇప్పుడు అత్తా కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది. సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికేవి. ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయాడు, నేను అన్నీ కొంచెం టిపికల్గా ఉండాలి, అరే నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని, ధనరాజు ఇంకో, అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది. సో అప్పుడు పోటాపోటీ బాగా చేసాము. సో ఆ 15 నుంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యునరేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మీకు తెలుసు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కదా. సో అటు ఇటు మిస్ అయ్యి ఈ 15 నుంచి 20 వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ మిస్ అయిపోయాను. సో ఆ లోపల అది ఉంటుంది, అది బాధ అనమాట, తిండికి బాధ కాదు. అనవసరంగా దాంట్లోంచి బయటకు వచ్చావు, ఇప్పుడు ఇంత పోయింది, ఇప్పుడు ఇది లేదు అది లేదు. ఇప్పుడు మన బతుకులకి నువ్వు వచ్చిన నేపథ్యానికి అది చాలా పెద్ద అమౌంట్. దాన్ని మిస్ అయిపోయామే, తప్పు చేసామా, ఒప్పు చేసామా, అనవసరంగా సినిమాని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకొని బయటకు వచ్చావు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అంతా సాలిడ్ అమౌంట్ మిస్ అయిపోయి ఏంట్రా తప్పు చేసామనే గిల్ట్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ గిల్ట్ ఎక్కువ పోయాను అనమాట. అవును, లక్షల సంపాదన వదులుకోవడం అంటే ఈజీ విషయం కాదు. అండ్ ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇంకొకటి అండి, ఒక బిజీ పర్సన్ మీరు ఉన్నారు స్వప్న గారు అంటే, మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు, ఎందుకంటే మనకి అంత ఉంది, అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మనం ఏం పని లేదంటే ఎలా ఉంటుంది. అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్లా ఉంటుంది. అంతే, అది దానంత నరకం ఉండదు. పొద్దున్న లేవగానే ఆ స్కిట్, షూటింగ్, అట్ట ఇట్ట మైండ్ అలా పెట్టే మైండ్కి ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు. అలా ఒక 3 సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఐడియానే బలగం. అంటే ఇన్ని రాసాము, నేను చాలా సినిమాలకు, అంటే చాలా సినిమాలు కాదండి, నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని, కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని. అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది, అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నాకు ఆలోచించే ఉంది. ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ 100 స్కిట్లు రాసా, వర్కౌట్ అయినా చాలా, అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయి కదా. సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు, అంటే ఎప్పుడో ఒక అవకాశం ఒకరు ఇస్తారు, డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ 3 సంవత్సరాలు వచ్చిన ఇది. అక్కడ సరే నేనే హీరోగా చేసుకుందాం, నేనే రాసుకుందాం, నాకు ఒక కథ రాసుకుందాం, నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ.
ఒక 3-4 పాయింట్లు అనుకొని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి, ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు? చాలామంది అలా వస్తున్నారు కదా, నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయి ఉన్నాను, ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి, కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి, అది ఏం చేయొచ్చు? చాలా సాహసోపేతమైన ఆ. journey అది అలా. అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే, నేను మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసా, ముందు ఎమోషన్ కాదు, అది ముందు ఫనీగా చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణ